My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today we are going to meditate Psalm 50 verse 15. ఈరోజు 50వ కీర్తన 15వ వచనమును మనం ధ్యానించబోతున్నాము. Call upon me in the day of trouble, I will deliver you and you shall glorify me. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను Yes, మహిమపరచెదవు. my friends, in this world there is full of darkness. అవును ప్రియ స్నేహితులారా, ఈ లోకమంతా అంధకారమయమై ఉన్నది. Suddenly there is an accident. అకస్మాత్తుగా ప్రమాదము జరగవచ్చు. People lose their lives. ప్రజలు వారి ప్రాణాలు కోల్పోతారు. And so many problems like that. అటువంటి అనేకమైన సమస్యలు కలగవచ్చు. But Hebrews 13:6 says, అయితే హెబ్రీ 13:6లో those kind of days, the Lord is your only helper. అటువంటి సమయాలలో ప్రభు మాత్రమే మనకు సహాయకుడై ఉంటున్నాడు. So you need not be worried, కాబట్టి మీరు చింతించిన అవసరం not be లేదు, feared. మీరు భయపడన అవసరం లేదు. What can devil do to me? అపవాది మనకేమీ What చేయజాలడు. can these things do to me? ఈ విషయాలు నన్నేమీ Yes, చేయజాలవు. you can say like that. అవును, మీరు ఆ విధంగా The చెప్పగలరు. Lord will give you great hope. ప్రభు మీకు గొప్ప నిరీక్షణ ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. We had that experience in our own life so many times. మా సొంత జీవితాల్లో అనేకసార్లు అటువంటి అనుభూతిని కలిగి ఉన్నాము. People used to talk rubbish about our family life, about our మా ministry. కుటుంబం పరిచర్య గురించి ప్రజలు అనేకమైన విధాలుగా But మాట్లాడారు. we don't look to them. కానీ మేము వారి వైపు చూసేవారం At కాదు. the same time, we look to Jesus. అదే సమయంలో యేసు ప్రభు వైపు చూసేవారము. Hallelujah. హల్లెలూయా. The Lord will give us peace. ప్రభు మనకు సమాధానం Peace ఇస్తాడు. that passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. He will deliver us in a mighty way from all those unwanted talks. అనవసరమైన మాటలన్నిట్లో నుండి అద్భుత విధంగా విడిపిస్తాడు. That's why Psalm 145 verse 18 says, the Lord is near to all who call upon him in truth. 145వ కీర్తన 18వ వచనం ప్రకారంగా నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా ఆయన సమీపముగా We ఉన్నాడు. brought up our son in a godly way just to make him a godly boy. మా కుమారుణ్ణి దైవీకమైన బిడ్డగా మరల్చాలనే దైవీకంగా మేము పెంచి ఉన్నాము. But certain years, the devil wanted to take him away from Jesus. కానీ కొన్ని సంవత్సరాలు అపవాది యేసు యొద్ద నుండి అతన్ని దూరంగా తీసుకువెళ్ళిపోవాలని He ప్రయత్నించాడు. was in darkness. అతను అంధకారములో ఉన్నాడు. We never knew anything. మాకేమీ తెలియదు. But I said, let me spend one full day in fasting and prayer just for him to be delivered from the clutches of the devil. నా కుమారుడు సాతాను బంధకముల నుంచి విడిపించబడాలని ఒక రోజు పూర్తిగా ఉపవాసం చేయాలి అని నేను అనుకున్నాను. 1 week passed, 2 weeks passed, 3 weeks passed, then the miracle happened. ఒక వారము, 2 వారము, 3 వారాలు గడిచే అప్పుడు అద్భుతం జరిగింది. Hallelujah. హల్లెలూయా. God brought him out of darkness ప్రభు అంధకారం నుండి బయటికి విడిపించాడు. and made him enter to divine holiness. దైవీక పరిశుద్ధతలోకి అతని నడిపించాడు. The Lord started using him even when he was just 17-year-old boy. 17 సంవత్సరాల యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచే ప్రభు అతని వాడుకోవడం మొదలుపెట్టి ఉన్నారు. You may be crying, I am in darkness. నేను చీకట్లో ఉన్నాను అని మీరు మొరపెడుతూ I ఉన్నారు. don't know how to come out of it. నేను ఎలా బయటికి రావాలో నాకు తెలియడం But లేదు. cling on to అయితే Jesus. యేసును గట్టిగా హత్తుకొనండి. Cling on to Jesus. యేసును గట్టిగా హత్తుకొనండి. Call upon him in the day of trouble. ఆపత్కాలంలో ఆయనకు మొర్రపెట్టండి. God will surely deliver you. ప్రభు నిశ్చయంగా విడుదల He చేస్తాడు. will not let you down. ఆయన మిమ్మల్ని విడనాడు. Even now, let us pray to God that God should deliver us from all such darkness. అటువంటి అంధకారములన్నిట్లో నుండి ప్రభు మనల్ని విడిపించాలని ఇప్పుడు కూడా మొరపెడదాం. Father, thank you, Lord, for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానమునకై వందనాలయ్యా. Wherever 2 or 3 are gathered in my name, there am I in their midst. That's what you have promised. ఎక్కడైతే 2-3 నా నామంలో చేరి ఉంటారో నేను అక్కడ ఉంటాను అని మీరు వాగ్దానం చేశారు. Come with all thy majesty. నీ ప్రభావం మహిమతో దిగిరండి. Your people are నీ crying. బిడ్డలు మొరపెడుతున్నారు. They say they are in darkness. మేము అంధకారములో ఉన్నామంటున్నారు. But Lord, they have come to your presence, Father. అయితే ప్రభువా, నీ సన్నిధానంకు వారు వచ్చారు They కదా. have come to seek your help, O నీ Father. సహాయం అడగ
అడగడానికి వచ్చారయ్యా. Lord, help them to come out of all darkness. ప్రభువా, అంధకారంలో నుంచి బయటికి రావడానికి సహాయం Let all చేయండి. the darkness be gone from them, from their lives. వారి జీవితంలోని చీకట్లన్నీ తొలగిపోనుగాక. Deliver them, Lord. విడుదల చేయండి తండ్రి. Let every one of them enter into light. వారిలో ప్రతి ఒక్కరు వెలుగులోకి ప్రవేశించుదురుగాక. Receive your blessing, నీ ఆశీర్వాదాలు your పొందుకుందురుగాక. peace, నీ సమాధానం, and your joy. నీ సంతోషం. In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as your co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.